మీ నాన్న చెప్పాడులే. అంతకుముందు ఏం చేసేవాడివి? బొర్రా గుహలు బయట బ్యాంబూ చికెన్ అమ్మేవాడిని సార్. మరి ఎందుకు మానేసా? ఒకప్పుడంటే అదో స్పెషల్ డిష్. ఇప్పుడు ఊర్లో పని లేని ప్రతోడు బ్యాంబూ చికెన్ అమ్మేస్తున్నాడు. నాదేమన్నా నేనేం పని చేసినా సార్ చిన్న స్పెషాలిటీ ఉండాలని సార్. మీ దగ్గర విద్య నేర్చుకుని మంచి నాటుకట్టలు స్పెషలిస్ట్ అవుదాం అనుకుంటున్నాను సార్. ఆ జుట్టేంటి కొండపల్లి తోకలాగా అంటే? చిన్నప్పుడు పెయిన్ కొరికేసింది సార్, అప్పటి నుంచి పెరగలేదు. నెమ్మకి నేను అలా చూస్తావేంటి? ఓ మనిషి నొప్పితో బాధపడుతుంటే జాలి కూడా లేకుండా. జాలుంటే కట్లలో కడతాం సార్. యువర్ సెలెక్టెడ్. రేపు క్లినిక్ వచ్చి కనపడు, మాట్లాడుకుందాం సార్. ఇక సెంటర్కి వెళ్తున్నాను, డ్రాప్ చేసి వెళ్తాను, వెయిట్ చేయి. ఓకే సార్. ఏంటి ఎక్కడ పాల్చకాయలు తెస్తున్నారా? గుడ్లు పెడుతున్నారు, అడుగు తీసుకెళ్తారా? అక్కర్లేదు, మీరే అట్టుకోండి. 80 ఏళ్ళు వచ్చినా ఎటకారం దక్కలేదు ఈయన కుడి. తూర్పు కనుమల గాలి ప్రవాహం సార్. నువ్వు ఈ రోడ్ల మీద తిరక్కపోతే ఖాళీగా ఆ అరటితో ఏదో చూసుకుని కాయ పండు తినొచ్చు కదా. సరే బా. అర్రే కరణ్య ఎలాగన్నావు? బాగున్నాను రా, నువ్వు ఎలాగున్నావు? అని బాగున్నానయ్యా. మహేష్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కావాలరా. బ్రహ్మానందం ఇద్దా అనియా? ఇండియాకి షిఫ్ట్ అయిపోతున్నారు విన్నానయ్య. అనుకున్నాను రా, అప్పుడే కాదు. ఎస్బీఐలో లోన్ పెట్టి పొలం కొన్నాను కదా, ఆ కిస్తీలు తీరేదాకా అక్కడే ఉండి సంపాదించాలి. ఓ ఈ సంగతి ఏంటి? పెళ్ళి ఇప్పుడు? ఈ సంవత్సరం చేసేసుకుంటానయ్యా. కానీ మరి 30 గంటగా ఏడాది తిడితే జనాలు జీర్ణించుకోలేదు. 10 ఏళ్ళకి పెళ్లి చేసుకుని కోడి గుడ్లు ఎట్టినట్టు 2 పిల్లల్ని నెట్టావు. జనం కోసం పెళ్లి చేసుకుంటే మనకు జీర్ణం అవదు. కోటి మందరు ఉందనయ్యా? అక్కర్లేదు, నువ్వు కానీ. కూర్చోడు. కూర్చోండి అని ఎక్కడ చూడండి. చంద్రు, ఇది పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఏడుకొచ్చి ఇటొచ్చి. ఓకే. Chin up, chin down, shoulder down, chin కొంచెం down, eyes open, ready. నువ్వేనయ్యా వెయిట్ చేసి రంగు పెంచా. ఫోటోలు అదిరిపోయి బా. ఉంటానని బాగా ఫోన్ చేద్దామా? వస్తున్నా, పేషెంట్ దగ్గర ఉన్నా, అయిపోయింది. బాబు, ఈ కట్టు 30 రోజులు ఉండాలి. నొప్పి వస్తే నాకు ఫోన్ చేయి, లేదా నువ్వు బయలుదేరి వచ్చేసి. కూరేట్రా? కరపెట్టలేమనయ్యా. ఓ 4 ముక్కలేటు. ఇదిగో నువ్వు తీసుకో. నువ్వు వెళ్ళేసరికి మా నాన్న పొదలో కూర్చుని ఏం చేస్తున్నాడు? ఏవో పక్షు తెలీదన్నయ్య. కంగారు పడుకో, ఈ వయసులో ముసలాడు అంతే, ఒక కన్నీసి ఉంచు. కానీ వెంకట్రావు గ్రేట్ హ్యా. మీ నాన్నకన్నా పెద్దోడు, ఈ వయసులో పంచెట్టుకి కాయలు వస్తున్నాడు. 80 ఏళ్ళు వచ్చినా కాళ్ళు ఎంత గ్రిప్పో. నాన్న ఎటకారు ఎక్కువ దోషపడ్డాడు. కానీ ఎప్పుడైనా చెట్టు మీద జారిపడి కాళ్ళు కొట్టుకోపోతాడా? నా దగ్గర రాపోతాడా? ఏం కట్టరావు? ఇది ఎటకరా బే ఫిగరాలి మేనమ్మ ఎక్కడ్రావు. అరే మహేష్, మహేష్, ఏడుమయ్యా? మీ లవ్వాల మేనమా వెంకట్రావు చెట్టు మంచి పడిపోయాట్రా. కాలు ఇరిగిందా? కాదు, బుర్ర పగిలింది, చచ్చిపోయాడు. ముసలాడు
బతుకున్నంత కాలం ఫోటోలు దిగమంటే దిగవాడు కదంట. ఇప్పుడు పడక కట్టించుకోవడానికి ఫోటోలు లేవు. ఆఖరి ఫోటోలు తీయడానికి నేను పిలుచుకురమ్మన్నారు. వస్తున్నా నాకు బాబుజీబా నేను అటు వెళ్తున్నాను, వస్తావా? వస్తున్నా. చిల్డ్రన్ సునామీ రిలీఫ్ ఫండ్ కలెక్ట్ చేయమన్నాను, చేశారా? సరే, ఇప్పుడు నేను కలెక్ట్ చేసుకుంటాను. 1 by 1 వచ్చి ఇవ్వాలి. ఫస్ట్ బాయ్స్ సైడ్. స్వాతి, నీకెంత కలెక్ట్ అయింది? నేనేం కలెక్ట్ చేయలేదు మహేష్. విష్ణువర్ధన్ 60 రూపీస్. మొన్న ఒక పని చేద్దాం. నేను 300 కలెక్ట్ చేశాను. 150 నువ్వు ఇవ్వు, 150 నేను ఇస్తా. మరి 150 అంటే నవ్వుతారేమో కదా. నాగరాజు 210 రూపీస్. వెరీ గుడ్. సరే, ఈ 300 నువ్వే ఇచ్చేసే. థ్యాంక్ యూ. రాఘవేంద్ర 60 రూపీస్. నెక్స్ట్. నేనేం కలెక్ట్ చేయలేదు మిస్. ఏం కలెక్ట్ చేయలేదా? వేస్ట్ ఫెలో. కూర్చో. తిరుగుల స్వాతి 300 రూపీస్. హైయెస్ట్ కలెక్షన్ ఇన్ ద క్లాస్. అమ్మా త్వరగా నడమ్మా. వస్తున్నాను రా. అబ్బా మొదలెట్టారు. చిన్న పడతావు చూసుకో. ఇంటికి వెళ్ళలేదు ఇంకా? పనులు ఏమన్నా ఉంటాయేమో చేద్దామని. అది సెటిల్ ఎక్కడ ఏమో కొత్త ఏటే రాయన గట్టి మనిషి మొన్న ఎరా బాబ్జీ మందేస్తా పనిలో ఉన్నా చూస్తున్నావు కదా కానీ నువ్వు వ్యాయామం చెయ్యే గట్టి పడతావు మళ్ళీ పిల్లలకి అందాం అన్నాడు. ఇప్పుడే చెప్పా పెట్టకుండా పోయాడు. హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది, మాట్లాడి వస్తాం. సెలవు పెట్టుకొచ్చింది ఏటమ్మా? అవును. ప్లేట్కి వచ్చిందా? ఈ గొలుగుడు సచ్చి అందరినీ ఇబ్బంది పెట్టేశాడు. హలో హలో బంగారం, నేనే. చెప్పరా. ఏం లేదు, ఒకసారి మీ ఇంటి నాకు దొడ్లోకి రా. ఇప్పుడా? ఏంటొచ్చేది? ఎవరిని చూస్తారు? దానికి మా బాబు నేను సెటప్ చేశానులే, నువ్వేం కంగారు అడుగురా. ఎలా? అందరు ఇక్కడే ఉన్నారు. ఒక్క నిమిషంలో చూడు ఏం జరిగిద్దు. హలో హలో తీసినాక పెట్టాను, తీసే ఏమైంది? తప్పకుండా ఏమైంది? గ్యాస్ నొప్పి వచ్చింది. గ్యాస్ నొప్పి అయితే పొట్ట మీద చేతులెట్టాలి కదా, గుండెల మీద ఎట్టాడేంటి? ఇది హార్ట్ అటాక్, దీనికి సిపిఆర్ చేయాలి. సిపిఆర్ అంటే నేను చేస్తా కదా. ఇప్పుడు నేను ఆర్మీలో ఉన్నప్పుడు ఇలాంటి ఎన్నో ట్యాంగిల్ చేశాను. ఏం కాదు ఓర్చుకో. రే సంకల్ చాపండి. మీ కదా ఆయన. గురుగారు మీరు రెడీగా ఉండండి, నేను చెప్పినప్పుడు ఆయన నోట్లో నోరెట్టి ఉదేయండి. అలాగే అందరూ చూడండి ఎలా చేస్తున్నానా. ముందు బొత్తాలు ఇప్పేసి గాలి అడెట్టి వేయాలి. ఇప్పుడు గుండెల మీద చేతులెట్టి గట్టిగా నొక్కాలి. రెడీ? గ్యాస్ నొప్పి అంటే ఏంటో లేదు, మరీ గట్టిగా వచ్చేస్తున్నా పోతాడేమో.
మహేషు 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 ఎక్కడికి? అబ్బా చెప్పలేసుకోలేదు. జీవన్ కొట్టేశారా బాబు? ఈ టైంలో ఏంటి అందరు ఇక్కడే ఉన్నారు? ఎవరిని చూస్తే అప్పుడు ఉంటుంది. ఏదో తిన్నావా? లేదు, టీ తాగనంతే. ఏంటవి? పొంగడాలు.